డాలు కేడెము రెండు ఒకటే. ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడేది. శత్రువు మనల్ని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అది ఈ డాలుతో అడ్డుకుంటారు. సాధారణంగా డాల్ అనేది చేతి తగిలించుకుంటారు. కత్తి పట్టుకుని యుద్ధం చేసినప్పుడు డాలుతో ఫైట్ చేస్తారు. అవతల వారు యుద్ధంకి మనం కత్తి విసిరినప్పుడు ఇలా డాలుతో అడ్డుతాం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇలా నీ జీవితంలో పగలు రాత్రి అనగా ఎల్లవేళలా, లేదా నీ జీవితంలో పగలు పరిస్థితులు వచ్చినా రాత్రి పరిస్థితులు వచ్చినా అటువంటి పరిస్థితులలో దేవుడు వాక్యమే నీకు ఏ రీతిగా ఉంటదంట? డాలుగా ఉంటది. డాలుగా ఉండడం అంటే శత్రువు నీ ఎదురుకు వచ్చినప్పుడు నువ్వు అడ్డుకోవడానికి ఈజీగా ఎలా అయితే నీకు డాలు ఉపయోగపడుతుందో ఆ రీతిగా దేవుడు వాక్యం నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది అన్నాడు. అయితే మరి కేడెము అని ఎందుకు అంటున్నాడంటే సమ్ టైమ్స్ శత్రువు మన దగ్గరికి రాడు. మన దగ్గరకు వచ్చి కొడితే కత్తితో కొడతాడు, దగ్గరకు వచ్చి కొడితే అడ్డుకుంటాం. అంటే శత్రువు కొన్నిసార్లు మన దగ్గరకు వచ్చి ఇబ్బంది పడతాడు. కొన్నిసార్లు డాలు పనికిరాదు. ఎందుకనంటే శత్రువు దూరం నుంచి బాణాలు విసురుతాడు, ఈటెలు విసురుతాడు. అప్పుడు మనకి డాలును మనం ఇలా తిప్పేసరికి దొరికిపోతాడు ఆ సైనికుడు. అందుచేతనే సైనికుడు ఏం వాడుతాడంటే దూరం నుంచి వచ్చే శత్రువుని ఎదుర్కోవడానికి కేడెను వాడతాడు. కేడెము అంటే ఇట్స్ లైక్ ఎ డాల్ లాగా ఉంటది, కానీ పెద్ద షీల్డ్ లా ఉంటది. దాన్ని భూమిలో యుద్ధ భూమిలో పాతి దాని వెనకాతలు దాగుంటాడు సైనికుడు. అందుచేత ఎక్కడి నుంచి కూడా శత్రువు ఈ కేడెము వెనకాతలు ఉన్నవాడిని అటాక్ చేయలేడు. దట్స్ ద పవర్ ఆఫ్ కేడెం. అది కేడెం యొక్క పవర్. అందుకే దేవుడు అంటున్నాడు, ఏ పరిస్థితులలోనైనా ఆయన సత్యం అనగా దేవుని సత్యం, దేవుని వాక్యమే మనకి ఏ రీతిగా ఉంటది? డాలుగా ఉంటది మరియు కేడెముగా ఉంటది. హల్లెలూయా. అంటే దేవుడు అలాంటి ప్రొటెక్షన్ మనకి ఇస్తానంటున్నాడు. ఇంకా ఏమంటాడు చూడండి, అట్లా మధ్యాహ్నం పాడు చేసే రోగం. మధ్యాహ్నంలో పాడు చేసే రోగం ఏంటి అంటే రోగము మధ్యాహ్నం లాంటి, అంటే మధ్యాహ్నం అంటే దేదీప్యముగా వెలిగే పరిస్థితి. మధ్యాహ్నం సూర్యుడిలా వెళ్ళిపోతున్నారా అంటారు చాలా సార్లు. అంటే ఆరోగ్యంలో కానీ బలంలో కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంటే ఆ సూర్యుడు లాంటి అని అంటాం. కానీ రోగం ఏం చేస్తుంది అంటే మధ్యాహ్నం లాంటి సూర్యుడిని కూడా పాడు చేసేస్తుంది.